కురుక్షేత్ర యుద్ధం తర్వాత అసలు ఏం జరిగింది? నిద్రపోతున్న పాండవుల తలని అశ్వత్థామ ఎందుకు నరికాడు? అసలు అశ్వత్థామ చంపింది పాండవులనా కాదా అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. భీముడికి దుర్యోధనుడికి మధ్య జరుగుతున్న యుద్ధంలో భీముడు దుర్యోధనుణ్ణి తొడల కింద భాగంలో చీల్చి పడేశాడు. అది చూసిన బలరాముడు, పాండవులారా, మీరు ఇంత నీచానికి దిగజారుతారా? నాభి కింద బాగానా కొట్టి యుద్ధం చేయకూడదు, అది అధర్మ యుద్ధం అవుతుంది అని తెలిసి కూడా మీరు ఈ విధంగా చేస్తారా? మీ పాండవులందరినీ నేను నా చేతులతోనే చంపేస్తాను అని బలరాముడు భీముడు మీదికి యుద్ధానికి వెళ్ళాడు. బలరాముడు భీముడిపైన నాగలి ఎత్తిన సమయంలో ఒక చెయ్యి బలరాముడిని ఆపింది. ఆ చెయ్యి కృష్ణుడిది. అప్పుడు బలరాముడు, నన్ను ఆపకు, కృష్ణ ధర్మాన్ని మరించిన ఈ పాండవులకి బతికే అర్హత లేదు అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, అభిమన్యుడు చనిపోయినప్పుడు ద్రౌపదిని నిండు సభలో అవమానించినప్పుడు ఏమైంది? నీ ధర్మం కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయాక ఇప్పుడు నీకు ధర్మం గుర్తుకు వచ్చిందా అని అన్నాడు. ఆ మాట విన్న బలరాముడు తన చేతిలో ఉన్న నాగలిని కింద పడేశాడు. దుర్యోధనుడు నిండు సభలో ద్రౌపదిని తన తొడల మీద కూర్చోరా అని అన్నాడు. ఆ రోజు భీముడు ప్రతిజ్ఞ చేశాడు, నీ తొడలను చీల్చి చంపేస్తాను అని. అందుకే దుర్యోధనుడు తొడలు చీల్చేశాడు. ఇది ఒక వీరుడు లక్షణం. చావు బ్రతుకుల మధ్య ఉన్న దుర్యోధనుని చూసిన బలరాముడు, దుర్యోధనా, నీకు ఒక వరం ఇస్తున్నాను, నీ మరణం అనంతరం నువ్వు స్వర్గానికి వెళ్ళుగాక అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. పాండవులు దుర్యోధనుణ్ణి అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. దుర్యోధనుడి దగ్గరికి కొద్దిసేపటికి అశ్వత్థామ వచ్చాడు. దుర్యోధనుణ్ణి చావు బ్రతుకులు మధ్య చూసి కోపంతో రగిలిపోయి, ఇప్పటివరకు పాండవులు అధర్మ యుద్ధం చేసే మా నాన్న అయినటువంటి ద్రోణాచార్యుని చంపారు. నేను నీకు ఇప్పుడు మాట ఇస్తున్నాను, రేపు ఉదయం తెల్లవారేసరికి ఆ పాండవులు 5గురి తలలు నరికి నీ కాళ్ల దగ్గర పడివేస్తాను. ఇదే నా ప్రతిజ్ఞ అని చెప్పి అక్కడి నుండి పాండవులు ఉన్నటువంటి శిబిరాల దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత పాండవులందరినీ చంపాలి అని అశ్వత్థామ వాళ్లు గుడారము లోనికి వెళ్ళాడు. అదే సమయంలో తనకి గజ్జల శబ్దం వినిపించింది. ఎవరు అని చూస్తే అక్కడికి శిఖండి వచ్చాడు. శిఖండిని కత్తితో చంపాడు. తర్వాత గుడారంలోకి వెళ్ళాడు. అక్కడ దుష్టభీముడు ఉన్నాడు. మా నాన్ననే చంపుతారా అని తనని కూడా చంపేశాడు. తరువాత పాండవులు ఉన్న గుడారంలోనికి వెళ్లి వరుసగా పడుకున్న 5గురు పంచపాండవుల్ని ఒక్కొక్కరిగా అందరి తలలు నరుకుతూ వాళ్ళందరూ జుట్టు పట్టుకుని సంతోషంతో దుర్యోధనుడు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఉదయం అయింది. కాని అశ్వత్థామను చూసిన దుర్యోధనుడు సంతోషంలో ఉన్నాడు. కాని అతని సంతోషం ఎంతోసేపు ఉండలేదు. ఎందుకంటే అశ్వత్థామ చేతిలో ఉన్నది పాండవుల తలలు కాదు, ఉపపాండవుల తలలు, అంటే పాండవుల యొక్క కుమారుల తలలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.